మారుతున్న భారతదేశము పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ ఉందో దాన్ని సవరించింది. ఎవరు ఈ రీజన్కి బాస్ అన్నది ఖచ్చితంగా పాకిస్తాన్కి చూపించింది. అదే పద్ధతిలో ఇప్పుడు బంగ్లాదేశ్కి కూడా ఎవరు బాస్ అన్న విషయాన్ని చూపించబోతోంది. అది బంగ్లాదేశ్కి భారత్కి మధ్య గంగా వాటర్ ట్రీటీ ఏదైతే జరిగిందో దాన్ని సవరించబోతోంది. అది 2026లో ఆ సంఘటన జరగబోతోంది ఫ్యూచర్లో. దీనికి బంగ్లాదేశ్ ఇప్పటి నుంచి వణకడం మొదలుపెట్టింది, భయపడడం మొదలుపెట్టింది. 1996లో హెచ్డి దేవగౌడ షేక్ హసీనాకు మధ్యలో ఏదైతే ట్రీటీ ఇద్దరి మధ్యలో జరిగిందో ఆ ట్రీటీ ప్రకారము గంగా వాటర్ ఏదైతే ఉందో అది సమానంగా భారత్కి సమానంగా బంగ్లాదేశ్కి చేరాలి అని చెప్పేసి, చెందాలి ఆ నీరు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు రాసుకున్నారు. ఆ రాసుకున్న దాని ప్రకారము 35,000 క్యూసెక్లు భారత్ ఉపయోగించుకోక 35,000 క్యూసెక్లు బంగ్లాదేశ్ ఉపయోగించుకుంటుంది. తన సాఫ్ట్ బయలాటరల్ సిస్టమ్ని భారత్ చూపించుకుంది. కానీ దాన్ని మొహమ్మద్ యూనుస్ గవర్నమెంట్ నిభాయించుకోలేకపోయింది. దానికి నాకు అర్హత లేదు అంత అని చెప్పేసి వాళ్ళు చూపించుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన వాత పెట్టాల్సిందే. వాళ్ళకి బంగ్లాదేశీస్కి ఏదైతే జరగాలో జరగాల్సిందే. దానికి జరగాల్సిందల్లా ఏంటి అంటే వారి నోట దాహం దాహం అని అరుపు రావాల్సిందే. ఆ అరుపు గాను ఇప్పుడు చేస్తుంది గంగా వాటర్ ట్రీటీ. గంగా వాటర్ ట్రీటీ ప్రకారము 96 ప్రకారము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అవి రివైజ్ చేయాలి. జేఆర్సీ జాయింట్ రివర్ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్తూ ఉంటుంది. ఒకవేళ భారత్ ఉపయోగించుకోకపోయినా బంగ్లాదేశ్కి ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇవ్వాల్సిందే. హై టైం ఉంది, జనవరి నుంచి మే వరకు, జనవరి 1 నుంచి మే 31 వరకు. ఈ టైంలో గ్లేషియర్స్ తక్కువ కరిగి నీరు అనేది తక్కువగా వస్తుంటుంది గంగా నదిలోకి. గంగా నదిలోకి నీరు ఏ రకంగా వచ్చినా భారతదేశం ఎట్లా ఉపయోగించుకున్నా మాకు సంబంధం లేదు, బంగ్లాదేశ్కి మాత్రం రావాల్సిందంత షేర్ రావాల్సిందే అని అప్పుడు దాంట్లో ఒక క్లాజ్ పెట్టారు. ఆ క్లాజ్కి దేవేగౌడ ప్రభుత్వము సంతకం చేసింది. ఎస్, మేము అందజేస్తాము మీకు అని. అంత సాఫ్ట్ బయలాటరల్ సిస్టమ్ని మనం చూపించినప్పుడు దానికి ఏమాత్రం వాళ్ళు సహజంగా దానికి రెసిప్రొకేట్ కాలేదు. వాళ్ళు చూపించాల్సిన క్రూరత్వం ఏదైతే హిందువుల మీద లేకపోతే మైనారిటీస్ మీద బంగ్లాదేశ్లో చూపించారో దానికి తగ్గట్టుగా ఇప్పుడు భారతదేశము రెసిప్రొకేట్ అవుతోంది. దీని ప్రకారము ఇప్పుడు వాళ్ళకి వాత పడాల్సిందే. ఈ మొత్తం ఏవైతే ఈ క్లాజెస్ దీంట్లో ఉన్నాయో 2026లో అది మారుతుంది. మారి ఈ మొత్తం వాటర్ అంతా కూడా ఇప్పుడు బంగ్లాదేశ్కి వెళ్లకుండా వెస్ట్ బెంగాల్ యూజ్ చేసుకునేటట్టుగా ముర్షిదాబాద్ దగ్గర ఏదైతే ఫరక్కా బ్యారేజ్ కట్టారో అక్కడి నుంచి పద్మా నది, ఇంకోటేమో గంగా నది కలకత్తా వైపు వెళ్ళిపోయి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇక్కడి నుంచి ఇంకొక బ్యారేజ్ కట్టి మొత్తం నీరంతా కూడా భారతదేశంలో ఆపేసి భారతదేశం మాత్రమే యూటిలైజ్ చేసుకునేటట్టు అక్కడ ఫిషరీస్ కానివ్వండి, భోజనం అంటే అన్నము వ్యవసాయానికి కానివ్వండి, లేదా మీకు తాగడానికి నీళ్లు, వీటి ఏదైనా సరే దేనికైనా సరే ఉపయోగించుకోవడానికి ఇప్పుడు భారతదేశము తన వంతు మొత్తం నీళ్లు రావాల్సిందే అని చెప్పేసి బంగ్లాదేశ్ చెప్పగానే చెప్తోంది. బంగ్లాదేశ్ ఇంతవరకు ఏదైతే నీటిని ఎంజాయ్ చేసిందో ఆ నీరుని ఇంకా ఎంజాయ్ చేయడానికి లేదు. ఇక్కడ ఉన్న ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఏదైతే ఇండస్ వాటర్ ట్రీటీ జరిగిందో దానికి మధ్యవర్తిగా IMF ఉండింది. IMF మధ్యలో ఉండి మధ్యవర్తిత్వం చేసి ఇద్దరి మధ్యలో ఇండస్ వాటర్ ట్రీటీ చేసింది. కానీ గంగా వాటర్ ట్రీటీకి బంగ్లాదేశ్, ఇండియా ఈ 2 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. గంగా వాటర్ ట్రీటీ ఏదైతే జరిగిందో బంగ్లాదేశ్కి, ఇండియాకి మధ్యలో, వీటి మధ్యలో కేవలం ఈ 2 దేశాలే ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ ఏమాత్రము లేదు. ఇది కేవలం 2 దేశాలు మాత్రమే ఉండడం వల్ల ఎవ్వరూ ఆపేవాళ్ళు లేరు, మన నో అని చెప్పేవాళ్ళు లేరు. భారతదేశం మన్మాని ఏ రకంగా చేస్తే ఆ రకంగా బంగ్లాదేశ్ విని ఊరుకోవాల్సిందే. ఎందుకంటే బంగ్లాదేశ్ చైనాని ఎంకరేజ్ చేస్తోంది, పాకిస్తాన్ని ఎంకరేజ్ చేస్తోంది, భారతదేశాన్ని శత్రువుగా చూస్తోంది. భారతదేశం మీద పూర్తిగా ఆధారపడి భారతదేశం నుంచి దానికి కావాల్సిన మొత్తం వస్తువులన్నీ తీసుకొని భారతదేశం నుంచి ఇంపోర్ట్స్ కానివ్వండి, భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, భారతదేశ వాటర్ కానివ్వండి, భారతదేశ పత్తి కానివ్వండి. అక్కడ మెయిన్ పరిశ్రమ అంతా కూడా బట్టల పరిశ్రమ. దానికి కావాల్సిన పత్తి మ్యాక్సిమం అంతా కూడా ఇక్కడ. అఫ్కోర్స్ అక్కడ కారుగారి ఉండొచ్చు, అక్కడ చేసే పని వాళ్ళు ఉండొచ్చు. కానీ బేసిక్ థింగ్ అయితే పత్తి ఉందో, పత్తి లేకుండా వాళ్ళు ఏం చేస్తారు? ఆ పత్తి అంతా భారతదేశం నుంచి మాత్రమే వెళ్తుంది. దానికి అంతటిగా భారతదేశం మీద ఆధారపడి, ఎలక్ట్రిసిటీ మీద భారతదేశానికి ఆధారపడి, భారతదేశాన్ని కాదు అని చెప్పేసి చైనాని తీసుకొచ్చి
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ని భారతదేశం నుంచి వేరు చేసి బంగాళాఖాతం అంతా నాదే అని చెప్పి ఎన్ని నాటకాలు ఆడింది. నాటకాలన్నిటికీ ఒక్కటే ఒక చెప్పు దెబ్బ, అది గంగా వాటర్ ట్రీటీ. గంగా వాటర్ ట్రీటీని చేయడం వల్ల భారతదేశం అయితే చేస్తోందో బంగ్లాదేశ్కి దాదాపు దాని దక్షిణ భాగంలో నీరు పూర్తిగా ఆగిపోతుంది. అక్కడ వ్యవసాయం కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, తాగే నీరు కానివ్వండి పూర్తిగా ఆగిపోతాయి. ఆ దేశంలో కరువు పరిస్థితి వస్తుంది. అప్పుడు చూద్దాము మొహమ్మద్ యూనుస్ జై జై చైనా అంటాడా, జై పాకిస్తాన్ అంటాడా, జై భారత్ అంటాడా చూద్దాం.